కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై సోషల్ మీడియాల ద్వారా కొందరు వ్యక్తులు ఫేక్ ఆడియోలు సృష్టించి చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, షట్టివల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాణి భరత్ రామ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఫేక్ ఆడియోల ద్వారా ఆదిరెడ్డి కుటుంబానికి ఎస్సీలను దూరం చేయాలని కుట్ర చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీలకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆదిరెడ్డి కుటుంబం దళితులకు అండగా ఉంటూ వారికి భరోసాగా నిలబడుతుంటే చూసి ఓర్వలేక లేనిపోని అవాస్తవాలతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి వెంట కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, మొగమాటి సత్యనారాయణ, వర్రి శ్రీనివాసరావు, దండుపాటి సత్యంబాబు, కోరుమెల్లి విజయశేఖర్, చాపల చినరాజు, బేసరి చిన్ని, దాస్యం ప్రసాద్, బత్తుల కిరణ్ బాబు, నీలాపు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆడియోలు ఫేక్ ఆడియోలు అవి కూడా రిలీజ్ చేసి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 5-6 అయినాయి. నాదోటి వేరే నేను ఇవన్నీ కూడా ఫేక్ ఆడియోలని ప్రూఫ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు అప్పారావుని కూడా అలాగే బదనాం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కుంగదొక్కాలని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదైతే ఎస్పీ గారికి ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నామంటే మేము ఇటువంటి ఫేక్ ఆడియోలు వీడియోలు చేస్తున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇటువంటి రాజకీయంగా తగ్గుతాయని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. దాని ఎంక్వైరీ కూడా పెట్టమని ఎస్పీ గారికి తెలియపరిచి కేసు కూడా పెట్టమని అడుగుతున్నాం. అలాగే దీని మీద డెప్లిమేషన్ షూట్ కూడా వేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి, ఎందుకంటే గౌరవాన్ని ఇన్నాళ్ళ నుంచి ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఒక ఎమ్మెల్సీ చేసి ఆయన ఇవాళ ఎంత ప్రజల మీద ఎంత ఆప్యాయత అనుబంధం ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ప్రజల్లో మన్నన పొందారు. కానీ ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి, ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి కూడా జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ఫేక్ ఆడియోలు వీడియోలు రిలీజ్ చేయడం అన్నది సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్సీ పాకెట్లో ఎక్కడ ఓపెన్ చేసినా సరే దళితులే అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన రాజమండ్రి ఎమ్మెల్యే గెలిపించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరి దళిత వాడల్లోనే ఎక్కువ మెజారిటీ వచ్చిందని మీరు మర్చిపోతున్నారా భరతరామ్ గారు? అంతేకాకోకుండాను ఈరోజు మీరు ఫేక్ వీడియోలు బాగా చేస్తున్నారు. మీకు ఎపిసోడ్ల కింద ఫేక్ వీడియోలు చేస్తున్నారు. అంతేకాకోకుండా ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30-40 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వమే గెలుస్తుంది. మీ వీడియోలను ఇలా పెట్టుకుంటూ ప్రజల్లో మబ్బి పెట్టుకోవడం తప్పితే మీకు ఏమీ ఉండదని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం అయితే తెలుగుదేశం పార్టీ, మరి కూటమి ప్రభుత్వం, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళని ఎక్కడ తప్పించాలనే ఆలోచనతో మరి ఇక్కడ భరతరామ్ అయితే చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఆయన చేసినవన్నీ కూడా చాలా తప్పు. నువ్వు చేసిన ఫేక్ న్యూస్లు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక్క మాటను 10 సార్లు మాట్లాడడం ఇవన్నీ కూడా ఫేక్ వాయిస్ అని అర్థమైపోతుంది. ఇలాంటి దిగజారుడుతనాన్ని నువ్వు తగ్గించుకోవాలని తెలియజేస్తాం. ఏదన్నా ఒక విషయం ఉందంటే ఒకసారి వీడియోలో చూపిస్తారు, అది ఏదైనా ఉంటే మనం మాట్లాడాలి. అది వాస్తవం, కానీ ఇలాగ ఎపిసోడ్ కింద రాదు. ఇదంతా కూడా మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా మంచి జరగాలి అని అంటే ఈ రాజమండ్రిలో నేను 2002లో కార్పొరేటర్గా వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ కూడా దళితులు అందరికీ అండగానే ఉంది తప్పించి వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడూ కూడా చిన్నచూపు చూడలేదు. మేము కాంగ్రెస్లో ఉండి కూడా టీడీపీకి వచ్చామంటే కారణాలు ఇవే.